వశిష్ఠాది మహర్షులు లేచారు. ఏష విగ్రహవాన్ ధర్మ, ఆయన ఏష వీర్యవతాంబర, ఏష బుద్ధ్యాధికో లోకే తపసస్య పరాయణం. ఏమనుకుంటున్నావయ్యా విశ్వామిత్రుడంటే? దశరథ పంపమన్నారు. కొడుకుని పంపేటప్పుడు కూడా అంత నిండు సభామధ్యంలో ఎంత ప్రేమ అంటే ఆ దశరథ మహారాజుది. సపుత్రమూర్ధ్నుపాఘ్రాయ రాజా దశరథ ప్రియం దదౌ కుశికపుత్రాయా సప్రీతేన అంతరాత్మన అన్నారు మహర్షి. ఆ కొడుకు రెండు బుగ్గలు ఇలా పట్టుకున్నట్ట, పట్టుకుని తల ఉంచి ఆ కొడుకు యొక్క మూర్ధన్య స్థానమనందు వాసన చూసేట. వాసన చూసి తల మీద ముద్దు పెట్టుకుని పంపించేట. ఎందుకని? ధర్మం ధర్మమే. కొడుకు కూతురు 8 ఏళ్ళు దాటిపోతే ఇక వాళ్ళ శరీరం మీద ముద్దు పెట్టకూడదు తండ్రి. అందుకని తల ఉంచి, మీరు రామాయణం చదవండి, ప్రతి చోట మీకు ఆ మాట కనపడుతుంటుంది. ఆ మూర్ధన్య స్థానమనందు ఆఘ్రాణించాడు అని. సపుత్రమూర్ధినుపాఘ్రాయ రాజా దశరథ ప్రియం దదౌ కుశికపుత్రాయ సప్రీతేన అంతరాత్మన. కొడుకుని విడిచిపెట్టి ఉండలేరు. ఆ కొడుకు ముందు వాడికి ఎక్కడో ఏదో వచ్చేయాలి, వాడికి ఐఐటీలో సీట్ వచ్చేయాలి, వాడికి ఐఐటీ ఖర్గపూర్ వచ్చేయాలి, వాడికి ఎక్కడో చదువుతున్నవాడిని కూడా మాన్పించేసి పంపించేస్తారు. తీరా పంపించేసే ముందు ఏమైనా పోని పంపించేస్తారా? అక్కడ హాస్టల్లో ఏం దొరుకుతుంది? ఏమైపోతాడో పాపం, ఏం తింటాడో, తినగలడా, ఉండగలడా? ఎంత తాపత్రయం మీరు చూడండి. ఆ ప్రేమ అటువంటిదండి. ఓ తండ్రి మెరైన్ ఇంజనీరు, ఆ కూతురు ఏమిటో మా నాన్నగారు గురువుగారు పచ్చాకులు నీళ్ళల్లో కడిగేసి ఉప్పు కారం వేస్తే తినేస్తారు. వెటకారం కాదు ఆ కూతురుది, బాధ. అంత కష్టపడి సముద్రంలో తిరిగి 6 నెలలు పచ్చి ఆకులు కడిగి ఉప్పు కారం వేసి పెడితే మా నాన్న తిని సంపాదించి ఆ డబ్బు పంపిస్తే మేము మేడల్లో ఉండి కార్లలో తిరిగి చదువుకున్నాం, ఇంత పెద్దవాళ్ళం అయ్యాం. మా నాన్నకి ఏమైపోయిందంటే నిజంగా ఇప్పుడు వండి పెడితే ఆయనకి రుచి తెలియదు, ఆయనకి బాగున్నా తెలియదు, బాగుండకపోయినా తెలియదు, తినేస్తారు మా నాన్నగారు. వెటకారం కాదు. పెద్దదైన ఆ కూతురు గుండెల్లో ఎంత అగ్నిహోత్రం ఉందో, ఎంత బాధ ఉందో ఆ తండ్రిని సంతోషపెట్టాలని. మానవీయ సంబంధాలు పక్కన పెట్టి బతకడం కష్టమండి. ఎంత అసలు ఈశ్వరుడు నిర్మించాడు ఆ ప్రేమని, ఎంత తాపత్రయం. కొడుకు గురించి బెంగ ఉండదు. ఎంత బెంగున్నా వాడికి ఖర్గపూర్లో సీట్ వచ్చింది, పంపించద్దు మరి. అందుకని సప్రీతేన అంతరాత్మన. చిన్నవాడన్నా విశ్వామిత్రుడు ఎంత గొప్పవాడో చెప్పాడు వశిష్ఠ మహర్షి. ఆయన ఉన్నాడుగా, సంతోషంగా ఇప్పుడు కొడుకుని పంపించాడు.